తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. కాగా కొత్త కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ ఫైర్ బ్రాండ్. కొన్ని నెలల కిందట సనాతన ధర్మంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 సెప్టెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. అంతేకాదు సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. దీంతో ఉదయనిధి స్టాలిన్పై హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్, జమ్మూ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు పెట్టారు. ఇదిలా ఉంటే సనాతన ధర్మంపై దయానిధి స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధించి ఇటీవల బీహార్లో మరో కేసు నమోదైంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఉదయనిధి స్టాలిన్ న్యాయవాది ఏఎం సింఘ్వి. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్పై కొత్త కేసులు పెట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.